ప్రైజ్ గాడ్. మరి ఉదయకాల సమయంలో మన యొక్క జీవితాల్లో జరుగుతున్న అనేకమైన అవమానాలను బట్టి కొన్నిసార్లు మనం కృంగిపోతూ ఉన్నాం. ఆ మాటలు మరి మనము ఎన్నోసార్లు మన గురించి ఆయన అనుకుంటున్నట్లుగా మరి భావన ఎంతో చేసుకొని కొన్నిసార్లు మనం ఇబ్బంది పడుతూ ఉంటుంటాం. ఎదుటివారు ఒకవేళ ఏదైనా మాట్లాడుకుంటున్నా కూడా అది మనకు సంబంధించిందే అన్నట్లుగా, లేకపోతే అది నా గురించే అనుకుంటున్నారు అనే ఒక ఆలోచనతో ఉండి మనం కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం. కానీ ఒక ఉద్దేశము, దేవుడు అవమానము ఎప్పటికీ ఒకవేళ మనుషుల ద్వారా మనకేమైనా ఉండొచ్చేమో, రావచ్చేమో, కానీ గౌరవం అనేది మాత్రం దేవుని నుండి మనకు కలుగుతుంది. దేవుని యొక్క చిత్తం ఆయన మన ఎడల ఏదైతే ఉంచబడిందో అది నెరవేర్చబడిద్దని మనం ఈ ఉదయకాలం నమ్మినట్లయితే గొప్ప సంతోషం మీదవుతుంది. అదే ఒకవేళ నా శక్తితో, నా బలంతో, నా ఆత్మతో మరి ఏదో ఒకటి మనం జరిగించుకుంటామని చెప్పి మనం అనుకుంటే అది కాదు. కాబట్టి మరి దేవుని యొక్క చిత్తంకి అవకాశం ఇస్తావా? మనుషుల యొక్క అవమానాలకి బలహీనమవుతావా? ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో కూడా భక్తుడైన పేతురు మాట్లాడుతున్న మాటను మనం చదువుదాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. దేవుని స్తోత్రం. కొంచెం కాలం అయిన తర్వాత దేవుడే మనల్ని స్థిరపరిచి బలపరిచేవాడని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఉంచబడిన ఈ బలహీనతను బట్టి మనం ఎన్నడూ కూడా కృంగిపోక, అవమానాలు బట్టి, ఇక్కట్లను బట్టి మరి ఎన్నో అనుభవాలు మీకు ఉండొచ్చు, నాకు ఉండొచ్చు, ఎంతోమందికి ఉండొచ్చు. కానీ అంత మాత్రాన కృంగిపోయి మనం కూర్చోవలసినంత అవసరం లేదు. కానీ దేవుడు తిరిగి మన జీవితంలో సహాయం చేస్తాడు. అలాగే మనందరికీ తెలుసు, ఒక బల్బు కనిపెట్టిన వ్యక్తి థామస్ ఎడిసన్. మరి ఆ యొక్క యవనస్తుడు కూడా తన చిన్నప్పుడు మరి తన తల్లి దగ్గరికి తీసుకొని మరి ఎంతో స్కూల్స్లో ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు తన టీచరు ఎన్నోసార్లు అతను అవమానించినప్పుడు కూడా అతను ఎన్నడూ కూడా అక్కడితో ఆగిపోలేదు. తనకు ఇన్స్పిరేషన్గా తన తల్లి చెప్పిన మాటలను బట్టి థామస్ ఎడిసన్ తన చదువును కంటిన్యూ చేసుకున్నారు. తన తల్లి ద్వారా అతను టీచ్ చేస్తే ఆ బోధకు అతను ఎంతగానో బలపడ్డాడు. అలాగే ప్రపంచ దేశం అంతట్లో కూడా తను ఒక వరల్డ్ రికార్డుగా ఒక బల్బును కనిపెట్టగలిగిన సైంటిస్ట్గా దేవుడు అతన్ని ఆస్వాదించాడు. మరి ఈరోజు అవమానం పడిన చోటే అదే థామస్ ఎడిసన్కి ఎంతో అభిమానాలతో కూడిన సన్మానాలు జరిగాయి. ఎంతోమంది గౌరవించారు ఎవరైతే అవమానించారు. మన జీవితంలో కూడా అలా చేయగలిగిన సమర్థం ఎవరి చేతిలో ఉంది? అది దేవుని చేతిలో ఉంది. నెక్స్ట్ నీ చేతిలో ఉంది. అది ఎలా సాధ్యం? అది దేవునికి మనం అవకాశం ఇచ్చి మనం దేవుని చిత్తానికి లోబడి ఉందాం. ఆయన ఒకవేళ నిన్ను ప్రశస్తమైన స్థలంలో నిలబెట్టాలా, ఒక గ్రేట్నెస్లో నిలబెట్టాలా, అందుకు దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రం నాయనా, నీ కొందనాలు స్తుతులు. అవమానాలు అనే విషయాల్లో కృంగిపోయిన అనేక మంది ఉండొచ్చు, నిజంగా హేళనగా మాట్లాడచ్చు. కానీ ఒక దినం మీరు నిలబెడతారనే ధైర్యము తండ్రి కొంచెం కాలం మట్టుకే మిమ్మల్ని దేవుడు మరలా స్థిరపరిచి బలపరిచేవాడని 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మీరు మాట్లాడారు. మరి నీ దీవెన ఆశీర్వాదము దయచేయండి. వారి దినచర్యలు, వారి పనిపాట్లలో మీరు ఉండండి. అలాగే ఈరోజు మరి జరిగించుకుంటున్న బర్త్డే విషయంలోనూ, వారి జీవితంలో మరి యానివర్సరీ విషయంలోనూ, సంవత్సరంలో దయాకిరీటంగా మీరు ధరింపచేయండి. ఇంతవరకు నీ కృపలో భద్రపరిచారు. నీ మహిమార్థమై వారి జీవితంలో సదాకాలము తోడుగా ఉండి నీ కృపా కాపుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.